హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టార్ సర్కిల్. మనం ఎకనామీలో భాగంగా ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో లాస్ట్ క్లాస్లో మనం ఏం చేసినామంటే అభివృద్ధి దశల్లో భాగంగా సైమన్ కుజ్నెట్ సంబంధించిన ఒక 3 దశలు చూసినాం. దాంట్లో భాగంగా ప్రారంభ దశ అని చెప్పేసి, ద్వితీయ దశ అని చెప్పేసి, చివరి దశ అని చెప్పేసి. నెక్స్ట్ మనకు ఈ క్లాస్లో మనము కార్ల్ మార్క్స్ సంబంధించిన కొన్ని అభివృద్ధి దశలు మనకు ఒక 5 ఉన్నాయి, అవి కూడా చూస్తాం. అదేవిధంగా మనకు సైమన్ కుజ్నెట్స్తో పాటు మనము నెక్స్ట్ రోస్టో రోస్టో అని చెప్పేసి ఒక 5 దశలు చూడడం జరిగింది, రైట్. దాంట్లో మెయిన్గా ఫ్లవర్ దశ అని చెప్పేసి మెయిన్ అది, దానికి ముందుది ఫ్లవర్ దశ ముందు దశ అని చెప్పేసి, దానికి ముందుది సాంప్రదాయ దశ అని చెప్పేసి, ఫ్లవర్ దశ తర్వాతది మనకి పరిపక్వ దశ అని చెప్పేసి, పరిపక్వ దశ తర్వాత మనకి పూర్తి వినియోగ స్థాయి దశ అని చెప్పేసి చూడండి, రైట్. ఈ క్లాస్లో మనము అభివృద్ధి దశల్లో భాగంగా ఇది మనకి కార్ల్ మార్క్స్ యొక్క 5 దశలు ఉంటాయి, అవి మనం చూస్తాం. ఎవరు? కార్ల్ మార్క్స్. దీన్నే మనము ఈ కార్ల్ మార్క్స్ యొక్క మిగులు విలువ సిద్ధాంతం అని చెప్పేసి చూస్తాం. మిగులు విలువ సిద్ధాంతం, మిగులు విలువ సిద్ధాంతం, రైట్. మనకి ఇతను కార్ల్ మార్క్స్ 2 గ్రంథాలు రాస్తాడు. అవి ఒకసారి మనం చూసుకుంటే, ఫస్ట్ ఒకటి దాస్ క్యాపిటల్ అని చెప్పేసి, దాస్ క్యాపిటల్. రెండోది మనకు ద కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అని చెప్పేసి ఉంటుంది. ద కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. రైట్. మనం ఏం మాట్లాడుతున్నాం? అభివృద్ధి దశల్లో భాగంగా సైమన్ కుజ్నెట్స్ అయిపోయింది. అదేవిధంగా రోస్టో సంబంధించిన దశలు కూడా చూసాం అభివృద్ధి దశలు. ఈ క్లాస్లో మన కార్ల్ మార్క్స్ మిగులు విలువ సిద్ధాంతం గురించి చెప్తారు. అందులో భాగంగా ఒక 5 దశలు ఉంటాయి. ఆ 5 దశల భాగంగా మన కార్ల్ మార్క్స్ 2 గ్రంథాలు రాస్తారు. దాస్ క్యాపిటల్ అని చెప్పేసి ఒకటి, రెండోది కమ్యూనిస్ట్ మేనిఫెస్టో గురించి గ్రంథాలు రాస్తారు, రైట్. మనము దశల్లోకి వెళ్తే మనకి ఎట్లా వివరించిందంటే, సమాజ పరిణామ క్రమాన్ని మనకి 5 దశల్లో మనకి వివరించడం జరిగింది. సమాజం అనేది ఎట్లా పరిణామం చెందింది, గతంలో మనం ఆదిమానవుల కాలం నుంచి ప్రస్తుత కాలానికి ఏ విధంగా వచ్చిందని చెప్పేసి అతను కార్ల్ మార్క్స్ వివరించడం జరుగుతుంది. ఈ సమాజ పరిణామ క్రమం మనకి 5 దశలుగా మనకి చెప్తారు, రైట్. అందులో భాగంగా ఫస్ట్ దశ మనకి ఆదిమ సమాజం అని చెప్పేసి చెప్తారు. ఆదిమ కమ్యూనిజం, ఆదిమ కమ్యూనిజం, ఓకే. దీన్ని మనము ప్రిమిటివ్ కమ్యూనిజం అని చెప్పేసి అంటారు. ఏంటి? ప్రిమిటివ్ కమ్యూనిజం. రైట్. రెండోది మనకి బానిస, ఇది బానిస వ్యవస్థ అని చెప్పేసి చెప్తారు. బానిస వ్యవస్థ. మూడోది మనకి భూస్వామ్య వ్యవస్థ. ఈ బానిస వ్యవస్థ మనం స్లేవరీ అని చెప్పి అంటాం, ఓకే. మూడోది భూస్వామ్య వ్యవస్థ, ఓకే. నాలుగోది వచ్చేసి మనకి పెట్టుబడిదారు వ్యవస్థ అని చెప్పేసి, పెట్టుబడిదారి. నెక్స్ట్ మనకి సామ్యవాద కమ్యూనిజం అని చెప్పేసి ఉంటుంది. సామ్యవాద కమ్యూనిజం. ఎవరివి? కార్ల్ మార్క్స్ యొక్క సమాజాన్ని ఒక 5 పరిణామ క్రమంగా దశలుగా మనకి చెప్పడం జరిగింది. ఫస్ట్ చూస్తే మనకు ఆదిమ కమ్యూనిజం, తర్వాత బానిస వ్యవస్థ, తర్వాత భూస్వామ్య వ్యవస్థ, దాని తర్వాత పెట్టుబడిదారి వ్యవస్థ, లాస్ట్కి సామ్యవాద కమ్యూనిజం అని చెప్పేసి వివరించడం జరుగుతుంది. అందులో భాగంగా మనం మొదటి దాన్ని చూసుకుంటే, ఆదిమ కమ్యూనిజంలో భాగంగా ఏముంటుంది అంటే మనకి మెయిన్గా సహజ సిద్ధమైన సమానత్వం కనపడుతుంది. ఇప్పుడు మనము జనరల్గా మాట్లాడుకుంటే ప్రస్తుతం ట్రైబల్స్ కనుక చూసుకుంటే, వాళ్ళు దేని సంపాదించినా కూడా అందరికి సమానంగా ఉండేలాగా షేర్ చేసుకుంటారు. ప్రస్తుతానికి మనం చూసే సమాజమే. అప్పుడు మనకి ఆదిమానవుల కాలంలో కూడా మొదటగా మనకి సహజ సమానత్వం అనేది ఆ వనరుల విషయంలో కావచ్చు, ఇంకా వాళ్ళు సాధించిన అంశాల విషయంలో కావచ్చు, సహజ సిద్ధంగా సమానత్వం అనేది ఆటోమేటిక్గా ఉండేది. ఏమున్నా కూడా అందరూ షేర్ చేసుకునేవాళ్ళు. అట్లా దాన్ని సహజ సిద్ధమైన సమానత్వం అని చెప్పేసి ఆదిమ కమ్యూనిజం అని చెప్పేసి అంటారు. దాన్నే ప్రిమిటివ్ కమ్యూనిజం అని చెప్పేసి అంటారు. ఇప్పుడు మనకు ట్రైబల్స్లో కొంతవరకు కనపడుతుంది ఇది
ఆదిమ కమ్యూనిజం అని చెప్పేసి. ఓకే, ఇంతే దీని గురించి. నెక్స్ట్ మనకు బానిస వ్యవస్థ. ఈ బానిస వ్యవస్థలో భాగంగా మనకి ఈ ఎవరు బానిస వ్యవస్థలో ఈ భూస్వాములు కావచ్చు, మనము తెలంగాణ విషయానికి వస్తే ఈ జమీందారులు కావచ్చు, దేశముఖులు కావచ్చు, వీళ్ళ దగ్గర మనకి దోపిడీ వ్యవస్థ అనేది తయారైంది. అంటే శ్రామికుల నుంచి రైతుల నుంచి శ్రమ దోపిడీ చేస్తారు. దాన్ని మనము బానిస వ్యవస్థగా చూడవచ్చు. చాలా మాట్లాడుకోవచ్చు మన వాటిలో. బానిస వ్యవస్థ గురించి మనం చెప్పుకోవచ్చు. ఈ బానిస వ్యవస్థ మనకి దోపిడీ వ్యవస్థ అనేది తయారు అవుతుంది బానిస వ్యవస్థకు సంబంధించి. నెక్స్ట్ మనం చూస్తే భూస్వామ్య వ్యవస్థ. ఇక్కడ కూడా మనకు జమీందారులు, దేశముఖులు, అదేవిధంగా దొరలు, ఓకే, వీళ్ళందరూ కూడా ఈ భూస్వాములు ఉంటారు కదా. ఈ భూస్వాములు మనకి రైతుల యొక్క శ్రమని దోపిడీ చేస్తారు. శ్రమ దోపిడీ అనేది జరుగుతుంది భూస్వామ్య వ్యవస్థలో. ఇక్కడ కూడా ఏంటంటే శ్రామికులను డైరెక్ట్ బానిసలుగా చేసుకుంటారు. ఇక్కడ కూడా ఏంటంటే మనకి భూస్వామ్య వ్యవస్థలో భాగంగా భూస్వాములు అనే వాళ్ళు రైతుల యొక్క శ్రమ దోపిడీ చేసి వాళ్ళ లాభాలు అయితే చూసుకుంటారు. వాళ్ళను శ్రమ దోపిడీ చేసుకొని వాళ్ళ లాభాన్ని చూసుకుంటారు. అట్లా ఈ వ్యవస్థలో మనకి సాంకేతిక పరిజ్ఞానం అయితే ప్రవేశపెట్టబడింది. ఇది ఇంపార్టెంట్. సాంకేతిక పరిజ్ఞానం మనం ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ రోస్టో యొక్క దశలు చూసుకుంటే మనకు పరిపక్వ దశలో మనకి ప్లవన దశ తర్వాత పరిపక్వ దశలో మనకు సాంకేతిక పరిజ్ఞానం విస్తరించింది అని చెప్పేసి మాట్లాడతాం. అదేవిధంగా సాంకేతిక పరిపక్వత ఎక్కడ వచ్చింది అంటే మనకి పూర్తి వినియోగ స్థాయిలో వస్తుంది డబ్ల్యూడబ్ల్యూ రోస్టో యొక్క దశ. ఎస్, అట్లనే ఇక్కడ మనకు కార్ల్ మార్క్స్ యొక్క దశల్లో భాగంగా భూస్వామ్య వ్యవస్థలో మనకు సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశపెట్టబడిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అక్కడనేమో మనకి సాంకేతిక పరిపక్వత మనకు పూర్తి స్థాయి వినియోగ స్థాయిలో, అదేవిధంగా మనకు ప్రవేశపెట్టబడింది విస్తరించింది ఎక్కడ అంటే మనకు పరిపక్వ దశలో అని చెప్పేసి చూసుకోవాలి. ఇక్కడేమో భూస్వామ్య వ్యవస్థ ప్రవేశపెట్టబడింది. రైట్, ఏం లేదు మనకి భూస్వామ్య వ్యవస్థ అంటే రైతుల యొక్క శ్రమ దోపిడీ చేస్తారు. అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానం అనేది ప్రవేశపెట్టబడింది భూస్వామ్య వ్యవస్థలో. నెక్స్ట్ చూస్తే మనము పెట్టుబడిదారు వ్యవస్థ. పెట్టుబడిదారు వ్యవస్థలో భాగంగా ఈ బిజినెస్ పర్సన్స్ ఉంటారు కదా, అంటే ఎవరైతే కొంత పెట్టుబడి సంపాదించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు పెట్టుబడి పెడతారు. పెట్టుబడి పెట్టి వీళ్ళు మనకి శ్రామికులను ఏం చేస్తారంటే శ్రమ దోపిడీ చేస్తారు. సేమ్ ఎందుకు, పెట్టుబడి పెట్టిన తర్వాత వాళ్ళకి కావాల్సిన శ్రామికులకు కావాల్సిన జీతాలు మట్టుకు ఇస్తారు. కేవలం ఏం చేస్తారు, జీతాలు మాత్రమే ఇస్తారు. ఆ జీతాలు వాళ్ళు కష్టపడిన తర్వాత మనకి ఒక ఇద్దరు శ్రామికులు అనుకున్నాం. డైలీ ఒక 500 వాళ్ళకి లేబర్ ఉంటుంది. రైట్, 500 మనకి 1000 అనేది మనకి వీళ్ళిద్దరికి లేబర్ పోతుంది. ఓకే, ఈ లేబర్ పోతే వీళ్ళు చేసే శ్రమ మాత్రం దాదాపు ఒక 5000 ఉందనుకుందాం. అంటే 5000 లాభాలు వచ్చే విధంగా 5000 వాళ్ళ యొక్క శ్రమను వినియోగించి ఒక 5000 రూపాయలు సంపాదించే ఒక వస్తువును తయారు చేసేది. కానీ వాళ్ళు తీసుకునేది జస్ట్ కేవలం 1000 రూపీస్. మిగతా 4000 రూపీస్ అనేది ఇక్కడ ఏమవుతుంది, పెట్టుబడిదారు వ్యవస్థలకి లాభం అవుతుంది. అట్లా పెట్టుబడిదారు వ్యవస్థలో కూడా కేవలం జీతాలు ఇచ్చేసి మిగతా వాటిని లాభాల రూపంలో తీసుకున్నారు ఈ పెట్టుబడిదారు వ్యవస్థ అని చెప్పేసి మనకు చెప్తారు. అదేవిధంగా ఇక్కడ మనకి ఈ పెట్టుబడిదారు వ్యవస్థలో కార్ల్ మార్క్స్ ఏమంటాడంటే లాభాలు చట్టబద్ధమైన దోపిడీ అని చెప్పేసి అంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కార్ల్ మార్క్స్ మనకు లాభాలు చట్టబద్ధమైన దోపిడీ, చట్టబద్ధమైన దోపిడీ, దీన్నే మనం ఇంగ్లీష్లో ప్రాఫిట్స్ ఆర్ లీగలైజ్డ్ రాబరీ అని చెప్పేసి అంటారు. ప్రాఫిట్స్ ఆర్ లీగలైజ్డ్ రాబరీ. ప్రాఫిట్స్ ఆర్ లీగలైజ్డ్ రాబరీ. ఎవరు అంటారు, కార్ల్ మార్క్స్. దేని గురించి, పెట్టుబడిదారు వ్యవస్థ యొక్క దాని గురించి. శ్రమ దోపిడీ జరుగుతుంది రైతుల శ్రామికుల నుంచి కాబట్టి మనకి లాభాలు అనేవి చట్టబద్ధమైన దోపిడే. ప్రాఫిట్స్ ఆర్ లీగలైజ్డ్ రాబరీ అని చెప్పేసి మాట్లాడతారు ఈ పెట్టుబడిదారు వ్యవస్థ గురించి. అంటే కేవలం వాళ్ళకు జస్ట్ కూలీ ఇచ్చేసి మిగతా వాటిని లాభాలుగా వాళ్ళు తీసుకున్నారు. దాన్ని మనం శ్రమ దోపిడీ అని చెప్పేసి పిలుస్తాం. దాన్నే లాభాలు చట్టబద్ధమైన దోపిడీగా వర్ణించడం జరిగింది కార్ల్ మార్క్స్. రైట్, కేవలం శ్రమ దోపిడీ వల్లనే లాభాలు తీసుకుంటారు తప్ప వీళ్ళు చేసేది ఏముండదు అని చెప్పేసి కార్ల్ మార్క్స్ చెప్తాడు పెట్టుబడిదారు వ్యవస్థ గురించి. పెట్టుబడిదారు విధానం అనేది అధిక లాభాల కోసం తాము అనుసరించే పద్ధతుల వల్ల, ఓకే, చాలా లాభాలు రావాలని చెప్పేసి వీళ్ళు అనుసరించే కొన్ని పద్ధతులు ఉంటాయి.
మనం ఏం మాట్లాడుకున్నాం, ఇక్కడ సాంకేతిక పరిజ్ఞానం ఎంటర్ అయింది కాబట్టి ఇక్కడ మనకి పెట్టుబడిదారు వ్యవస్థలు యూజ్ చేసుకుంటారు. ఇది పరిణామ క్రమం కదా, అది మన నుంచి బానిస, బానిస నుంచి భూస్వామ్యం, భూస్వామ్యం నుంచి పెట్టుబడిదారు, పెట్టుబడిదారు నుంచి సామ్యవాద కమ్యూనిజం, ఇవన్నీ ఒక దశలుగా వర్ణించడు కాబట్టి మనం ఈ దశలోకి వచ్చినాం. అంటే ఇక్కడ ఆల్రెడీ సాంకేతిక పరిజ్ఞానం ఉంది. సాంకేతిక పరిజ్ఞానం అంటే మనకు కంపెనీస్లలో లేకుంటే పారిశ్రామిక వ్యవస్థలో భాగంగా యంత్రాలు పరికరాలు వినియోగిస్తారు. యంత్రాలు పరికరాలు వినియోగించడంలో భాగంగా శ్రామికుల సంఖ్య తగ్గుతుంది. రైట్, యంత్రాలు ఎప్పుడైతే వచ్చినా, టెక్నాలజీ ఎప్పుడు వచ్చిందో శ్రామికుల సంఖ్య తగ్గించేసి వీళ్ళు యంత్రాల మీద పెట్టుబడి పెడతా ఉంటారు. యంత్రాల మీద, పరికరాల మీద పెట్టుబడి పెట్టడం వల్ల వాళ్ళు ఉపయోగించే పద్ధతుల వల్ల యంత్రాలు, పరికరాలు, టెక్నాలజీ పెరుగుతుంది తప్ప శ్రామికులు అనే ఉద్యోగులు అనే వాళ్ళు తగ్గుతారు. అంటే నిరుద్యోగం పెరుగుతుంది. నిరుద్యోగం పెరగడం వల్ల మళ్ళీ సమాజానికి ఏమవుతుంది, ఆదాయం అనేది తగ్గుతుంది. రైట్, ఆదాయం తగ్గడం వల్ల వీళ్ళ యొక్క ప్రొడక్ట్ అనేది సేలింగ్ అంతగా ఉండకపోవచ్చు. ఎందుకంటే జనాల దగ్గర ఆదాయం లేదు, ఇన్కమ్ లేదు కాబట్టి వీళ్ళు తయారు చేసే ప్రోడక్ట్ను కొనే అవకాశం లేదు. సో అట్లా చివరికి ఏమవుతుంది అని చెప్పేసి మాట్లాడితే సామ్యవాద కమ్యూనిజం వస్తుందని చెప్పేసి ఇక్కడ మనకి వివరించడం జరుగుతుంది కార్ల్ మార్క్స్. రైట్, దాన్నే మనం ఏమంటామంటే మిగులు విలువ సిద్ధాంతంగా మనకి చెప్తాడు. తమకు తాము నాశనం ఎలా అవుతుందో సామ్యవాద కమ్యూనిజం మనకి స్థాపించడంలో భాగంగా దాన్ని మనం మిగులు విలువ సిద్ధాంతం అని చెప్పేసి రాసుకున్నాం కదా. మిగులు విలువ సిద్ధాంతం అని చెప్పేసి ఇక్కడ ఏం లేదు, పెట్టుబడిదారు వ్యవస్థ అంటే మనం ఒక్కటే మైండ్లో పెట్టుకోవాలి. వాళ్ళకి కావాల్సిన జీతాలు ఇచ్చేసి మిగతా వాటిని వీళ్ళు లాభాలుగా తీసుకున్నారు. దాన్నే చట్టబద్ధమైన లాభాలు చట్టబద్ధమైన దూటి అని చెప్పేసి మాట్లాడిండు. అదేవిధంగా వీళ్ళు ఇట్లా చేయడం వల్ల వీళ్ళ యొక్క పెట్టుబడిదారి విధానంలో భాగంగా ఎక్కువ శాతం పెట్టుబడి టెక్నాలజీ మీద, పరికరాల మీద కంపెనీ స్థాపించడంలో భాగంగానే పెట్టుకుంటూ పోతే ఇక్కడ ఏమవుతుంది, నిరుద్యోగం అనేది పెరిగిపోతుంది. శ్రామికుల సంఖ్య తగ్గిపోయి నిరుద్యోగం పెరిగిపోతే సమాజంలో ఎక్కువ నిరుద్యోగం ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఆదాయం లేదు, ఓకే, ఇన్కమ్ లేదు. ఇన్కమ్ లేనప్పుడు మనం తయారు చేసే ప్రోడక్ట్, పెట్టుబడిదారులు తయారు చేసే ప్రోడక్ట్ కొనే అవకాశం లేదు కాబట్టి, కొనే అవకాశం లేనప్పుడు వాళ్ళకు లాభాలు రావు కాబట్టి చివరికి మనకు సామ్యవాద కమ్యూనిజం ఏర్పడుతుందని చెప్పేసి చెప్తున్నాయి. కారణం వెరీ ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, అయితే దాన్ని మనకు మిగులు విలువ సిద్ధాంతం రూపంలో కొన్ని లెటర్స్ రూపంలో మనకు చెప్పడం జరుగుతుంది. రైట్, కొన్ని పదాల రూపంలో చెప్తారు. చూద్దాం మనకు ఫైనల్గా మనకు ఓకే తీసేస్తున్నాను. ఓకే, అట్లా మనకి మొత్తం ఉత్పత్తి విలువ వచ్చేసి ఎట్లా చెప్తారంటే C+V+Sగా మనకు చెప్పడం జరుగుతుంది. మొత్తం ఉత్పత్తి విలువ, మొత్తం ఉత్పత్తి విలువ అని చెప్పేసి C+ అంటే మనకి క్యాపిటల్ అని చెప్పేసి అంటాం. మనం ఏది కాన్స్టెంట్ క్యాపిటల్ అని చెప్పేసి అంటాం. కాన్స్టెంట్ క్యాపిటల్. రెండోది మనకి వి అంటే వేరియబుల్ అని చెప్పేసి, వేరియబుల్ క్యాపిటల్. ఇది ఏం లేదు, మనకి స్థిరమూలధనం అని చెప్పేసి చెప్పుకుంటాం తెలుగులో. ఇది వేరియబుల్ క్యాపిటల్, ఇది చరమూలధనం. నెక్స్ట్ వచ్చేసి ఎస్ కదా, సర్ప్లస్. ఓకే, ఇది సర్ప్లస్ వాల్యూ అని చెప్పేసి మాట్లాడతాం. ఇట్లా ఒక పదాలను యూజ్ చేసి దీన్ని మిగులు విలువ సిద్ధాంతంగా మనకి వర్ణించడం జరుగుతుంది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ కాన్స్టెంట్ క్యాపిటల్ లేదా స్థిర మూలధనం, మనం జనరల్గా ఒక కంపెనీ పెట్టాలంటే మనకి యంత్రాలు, పరికరాలు కావాలి. వాటిని మనం ఏమంటామంటే కాన్స్టెంట్ క్యాపిటల్ అని చెప్పేసి అంటాం. రైట్, యంత్రాలు కానీ, పరికరాలు కానీ, ముడి పదార్థాలు కానీ ఏవైతే మనం వినియోగిస్తామో వాటిని మనము స్థిర మూలధనంగా మనం చెప్పుకుంటాం. మరి వేరియబుల్ క్యాపిటల్ అంటే చరమూలధనం. ఈ చరమూలధనం అంటే మనకు కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు దానికి ఉద్యోగులు లేదా శ్రామికులు అనేది అవసరం. వాళ్ళకు జీతాలు ఇవ్వాలి కాబట్టి ఇది రెగ్యులర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి ఇక్కడ ఒక పరికరం లేదా ఒక మిషన్ కొనుక్కుంటే అది కొన్ని సంవత్సరాల పాటు పనిచేస్తుంది. దాన్ని మనము స్థిర మూలధనం అని చెప్పేసి అన్నాం. స్థిర మూలధనం ఎట్లా అంటున్నాం, వేరియబుల్ క్యాపిటల్ అంటే మంత్లీ సాలరీస్ ఇవ్వాలి, ఎవ్రీ మంత్ ఇచ్చుకుంటూ పోతేనే వాళ్ళు ఎంప్లాయీస్ అనే వాళ్ళు వర్క్ చేస్తారు లేదా శ్రామికులు మనకి వర్క్ చేయడం. అట్లా వేరియబుల్ క్యాపిటల్ లేదా స్థిర మూలధనంగా ఇక్కడ మనం చూడాలి. దాన్ని మనము జీవనాధార వేతనాలు లేదా కనీస వేతనాల కింద దీన్ని చూడొచ్చు. దీన్నే స్థిర మూలధనం అని చెప్పేసి అన్నాం. ఇది కంటిన్యూస్ ఉంటుంది, ఇది ఎక్కడ ఆగేది కాదు. ఎందుకంటే ఉద్యోగులు అనే వాళ్ళు లేకుండా మళ్ళీ కంపెనీ అనేది నడవాలి. అట్లా దాన్ని వేరియబుల్ క్యాపిటల్. నెక్స్ట్ సర్ప్లస్ వాల్యూ. సర్ప్లస్ వాల్యూ కింద మనం ఏం తీసుకుంటామంటే శ్రామికులు ఏవైతే పనిచేస్తున్నారో, ఇంతకుముందు మాట్లాడినట్టు ఒక ఇద్దరు శ్రామికులు ఉంటే వాళ్ళకు జస్ట్ ఒక డైలీ పర్ డేకి 500 చొప్పున ఒక 1000 రూపీస్ తీసుకుంటే, కానీ వాళ్ళు చేసే ప్రొడక్ట్ ఉత్పత్తి మాత్రం ఒక 5000 వాల్యూ కనుక ఉందనుకుంటే దాదాపు దాంట్లో 4000 రూపీస్ అనేది ఇక్కడ మనకి పెట్టుబడిదారులకు మిగులుతుంది కదా. ఆ పెట్టుబడిదారులకు లాభాలుగా మిగులుతుంది. దాన్ని మనము సర్ప్లస్ వాల్యూ అంటున్నాం. అంటే
శ్రామికులకు కేవలం కనీస వేతనాలు ఇచ్చేసి మిగతా ప్రొడక్షన్ అంతా, మిగతా ఉత్పత్తిని అంతా కేవలం పెట్టుబడిదారులే మనకి ఉంచుకోవడం జరుగుతుంది. దాన్నే మనం ఏమంటామంటే సర్ప్లస్ వాల్యూ అని చెప్పేసి మాట్లాడతాం. ఈ పదాలను ఉపయోగించి ఒక సూత్రం లేదా ఈ సిద్ధాంతాన్ని కనిపెట్టడం జరిగింది కార్ల్ మార్క్స్. మిగులు విలువ సిద్ధాంతం అని చెప్పేసి కనిపెట్టింది. అట్లా మనం చూసుకుంటే ఈ 3 రకాల నిష్పత్తులను తన సిద్ధాంతాన్ని వివరించితే మనకి ఫస్ట్ ఏం చెప్తారంటే S/V అని చెప్పేసి చెప్తారు. S/V అంటే సర్ప్లస్ వాల్యూ బై వేరియబుల్ క్యాపిటల్. అంటే మనకి శ్రమ దోపిడీ రేటు అనేది మిగులు విలువకు వేతనాలకు నిష్పత్తి అని చెప్పేసి చెప్తారు. శ్రమ దోపిడీ అనేది ఏందట, శ్రమ దోపిడీ అనేది ఇక్కడ మాట్లాడుకున్నాం కదా, మనకి కేవలం జీతాలు ఇచ్చేసి మిగతా వాటి లాభాలుగా ఉంచుకుంటున్నాం. ఇక్కడ సర్ప్లస్ బై మనకి వేరియబుల్ అంటే మనకు దీంట్లో నుండి మనకి మిగిలిందే ఇది వేరియబుల్ క్యాపిటల్ ఇచ్చేసి మిగిలిందే మనకి సర్ప్లస్ వాల్యూ అని చెప్పేసి వాటి యొక్క నిష్పత్తే శ్రమ దోపిడీ అని చెప్పేసి వర్ణిస్తారు. S/V అని చెప్పేసి అనగా శ్రామిక దోపిడీ రేటు అని చెప్పేసి చెప్తారు. నెక్స్ట్ చూస్తే S/C అని చెప్పేసి అంటారు. అనగా మనకి ఏంటిది స్థిర చర మూలధనాల నిష్పత్తి. S/V గారు C/V. సి అని ఏమన్నాం, స్థిర మూలధనం, కాన్స్టెంట్ క్యాపిటల్ బై వేరియబుల్ క్యాపిటల్. ఏం లేదు, స్థిర చర మూలధనాల యొక్క నిష్పత్తి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఈ యొక్క C/V. నెక్స్ట్ చూస్తే మనకు S/C+V. ఇక్కడ చూస్తే S/C+V అంటాడు. ఇది ఇంపార్టెంట్. మనకు సర్ప్లస్ అనేది ఏదైతే ఉందో అది వేటి యొక్క నిష్పత్తి అంటే స్థిర చర మూలధనాల యొక్క నిష్పత్తికి సమానం. ఏది సర్ప్లస్ వాల్యూ బై C+V అనేది, సర్ప్లస్ అనేది మిగులు విలువ అనేది ఈ స్థిర మరియు చర మూలధనాల మొత్తానికి నిష్పత్తి అని చెప్పేసి చెప్తాడు. ఇవి రెండే కదా, ఇవి రెండు ఉన్నప్పుడే మనకి సర్ప్లస్ వాల్యూ అనేది మిగులుతుంది. వాటి యొక్క నిష్పత్తే ఈ లాభాల రేటు అని చెప్పేసి చెప్తాడు. దీన్ని ఏమన్నా మనం లాభాల రేటు అంటే ఏంటట, సర్ప్లస్ బై స్థిర చర మూలధనాల మొత్తానికి నిష్పత్తి అని చెప్పేసి చెప్తాడు. దీన్ని మనము ఇంకా చూసుకుంటే C+V అనేది ఇక్కడ చూడండి, కాన్స్టెంట్ క్యాపిటల్, మనకి యంత్రాల పరికరాలను కొన్నాం, అదేవిధంగా వీళ్ళకి లాభాలు కనీస వేతనాలను ఇస్తున్నాం. అట్లా మనకి ఇది పెరిగినా కొద్దీ, అంటే సపోజ్ మనకు ఒక యంత్రం పెరిగింది, ఓకే, అట్లా యంత్రం సాంకేతిక ప్రగతి అనేది పెరిగింది, టెక్నాలజీ అనేది పెరిగినప్పుడు మనకి C/V అనేది పెరుగుతుంది. ఓకే, C/V అనేది పెరుగుతుంది అని చెప్పి చెప్తారు. ఒక యంత్ర పరికరం అనేది మనం కొత్తగా తెచ్చుకున్నాం, అప్పుడు మనకి ఏం పెరిగింది, ఇది పెరిగింది. ఓకే, బై ఇది అవుతుంది నిష్పత్తి, అంటే వేరియబుల్ క్యాపిటల్ వేతనం అనేది అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు. ఇక్కడ మనకి సాంకేతిక ప్రగతి వల్ల యంత్రాల వాడకం పెరుగుతుంది కనుక మనకి స్థిర మూలధనం పెరిగి C/V పెరుగుతుంది. యంత్రాల పరికరం పెరుగుతాయి, మనకి యంత్రాల యొక్క ఉపయోగం అనేది పెరుగుతాయి, మనకి C/V పెరుగుతుంది అని చెప్పేసి చెప్తారు. ఇది మనం ఇది గుర్తుపెట్టుకోవాలి, S/C+V లాభాల రేట్ అనేది. ఇది కూడా సాంకేతిక ప్రగతి పెరిగినప్పుడు C/V పెరుగుతుంది. నెక్స్ట్ చూస్తే ఇంకోటి వెరీ ఇంపార్టెంట్, ఇది మనకు అధిక లాభాల కొరకు మనకి పెట్టుబడిదారులు సాంకేతిక ప్రగతి ద్వారా ముందుకెళ్తున్నారు కదా, అంటే ఎక్కువ లాభాలు రావాలని చెప్పేసి ఎక్కువ మిషన్లు కొనడం, ఎక్కువ యంత్రాలు కొనడం, ఎక్కువ పరికరాలు కొనడం అట్లా చేస్తారు కదా. దానివల్ల మనకి C/V పెంచుతుంది. పెంచినప్పుడు దానివల్ల లాభాలు రాకపోగా నష్టాలు వస్తాయి. అదే మనకు క్యాపిటల్ కమ్యూనిజం అని చెప్పేసి చెప్తాడు. మనం లాస్ట్ మాట్లాడుకున్న దశ ఏంటిదంటే మనము సామ్యవాద కమ్యూనిజం అని చెప్పేసి అంటారు. సామ్యవాద కమ్యూనిజం ఫైనల్గా మనకు ఈ దశ వస్తుంది అని చెప్పేసి చెప్తాడు. సామ్యవాద కమ్యూనిజం ఎట్లా వస్తుందట, ఎప్పుడైతే ఈ యంత్రాలు పరికరాలు ఈ స్థిర మూలధనం పెంచుతారో, లాభాల కోసం, అధిక లాభాల కోసం ఎక్కువ కంపెనీలు పెట్టడం, ఎక్కువ యంత్రాలు కొనడం, ఎక్కువ పరికరాలు కొనడం చేయడం వల్ల వాళ్ళకి ఎక్కువ లాభాలు వస్తాయని ఊహించి చేయడం వల్ల లాభాలు రాకపోగా మనకి నష్టాలు వస్తాయి. దాన్నే ఫైనల్గా వాళ్ళు చేసుకున్న సామ్యవాద కమ్యూనిజం అని చెప్పేసి కార్ల్ మార్క్స్ వివరిస్తారు. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దీనికి సంబంధించి, రైట్. ఎట్లా మనకి ఈ లాభాల రేటు ఏం మాట్లాడుకున్నాం, S/C+V అనేది పడిపోతుంది. ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి, ఇది పెంచినప్పుడు ఇది పడిపోతుంది, ఇది లాభాల రేటు, రైట్. ఇదేమో మనకి యంత్ర పరికరాలను పెంచినాం మనం, C/Vని సాంకేతిక ప్రగతిని పెంచినాం.
అంటే యంత్రాలు కావచ్చు, పరికరాలు కావచ్చు, కంపెనీని పెట్టడం కావచ్చు. అయితే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, C/V అనేది మనకి పెరగడం వల్ల S/C+V అనేది మనకి డౌన్ అయిందని చెప్పేసి చెప్పొచ్చు. అట్లా C/V పెరగడం వల్ల మనకి నిరుద్యోగం పెరిగి మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఎక్కువ యంత్ర పరికరాలు పెంచి శ్రామికులను తగ్గించడం వల్ల నిరుద్యోగం పెరుగుతుంది. నిరుద్యోగం పెరగడం వల్ల ఏమవుతుంది, ప్రజల వద్ద ఆదాయం తగ్గిపోయి బయట మనకి ప్రొడక్ట్ను కొనే అవకాశం కూడా లేకపోతుంది వాళ్ళకి. ఓకే, అట్లా లేకపోవడం వల్ల వీళ్ళ యొక్క ప్రొడక్ట్ అనేది సేల్ కాకపోవడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది, నష్టాలు వస్తాయి తప్ప లాభాలు రావు. అట్లా మనకి S/C+V అనేది పడిపోతుంది, లాభాల రేట్ అనేది పడిపోతుంది అని చెప్పేసి మనకు వివరించడం జరుగుతుంది. దానివల్ల తమను తామే నాశనం చేసుకున్న వాళ్ళ ఇద్దరు పెట్టుబడిదారులు చివరికి సామ్యవాద కమ్యూనిజం వస్తుందని చెప్పేసి వివరించడం జరుగుతుంది. ఇది మనకు 1929-30లో మనకి ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు ఈ ఎగ్జాంపుల్ అనేది మనకి రియాలిటీలోకి వస్తుంది అని చెప్పేసి వివరిస్తాం. అట్లా మనకి ఈ యాంత్రీకరణ వల్ల మనకి పెరిగే నిరుద్యోగ పారిశ్రామిక కార్మిక దళం అని చెప్పేసి పిలుస్తారు. అంటే ఎప్పుడైతే యంత్రాలు పరికరాలు పెంచేసి మిషన్లు పెంచేసి శ్రామికులను తగ్గిస్తారో ఆ శ్రామికులను ఏమన్నామంటే మనము నిరుద్యోగ పారిశ్రామిక కార్మిక దళం అని చెప్పేసి పిలుస్తున్నాం. వీటి వల్ల ఏమైందంటే ఈ నిరుద్యోగ పారిశ్రామిక కార్మిక దళం అనేది పెట్టుబడిదారి వ్యవస్థ యొక్క సమాధుల పైన సామ్యవాద కమ్యూనిజం పునాదులు నిర్మిస్తుంది అని చెప్పేసి కార్ల్ మార్క్స్ మనకి తెలియజేస్తారు. ఫైనల్ ఏంటంటే ఎప్పుడైతే యంత్ర పరికరాలు C/V పెంచుతారో, సాంకేతిక ప్రగతిని పెంచుతారో, పెంచినప్పుడు శ్రామికులను తగ్గించడం అంటే నిరుద్యోగులను పెరగడం, ఉద్యోగులను తగ్గించడం, నిరుద్యోగ పెరగడం వల్ల అక్కడ వాళ్ళకి పెట్టుబడిదారులకు లాభాలు రాకపోగా నష్టాలు వస్తాయి. అదేవిధంగా ఈ శ్రామిక వర్గం అనేది ఏం చేస్తారంటే ఈ పెట్టుబడిదారుల సమాధుల మీద సామ్యవాద కమ్యూనిజం ఏర్పాటు చేస్తుంది, నిర్మిస్తుంది అని చెప్పేసి ఫైనల్గా మనకి చెప్తాడు. దాన్నే మనము ద కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అని చెప్పేసి కూడా దాన్ని గ్రంథం ఉన్నది మనకు. అట్లా ఈ కార్ల్ మార్క్స్ యొక్క దశలు మనకి 5 దశలు, వెరీ ఇంపార్టెంట్ దశలు ఇవి మనము చూసుకోవాలి 5, రైట్. ఇట్లా మనకి మిగులు విలువ సిద్ధాంతం గురించి చెప్పింది మనకి కార్ల్ మార్క్స్ అని చెప్పేసి చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్లాస్ మనం మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అభివృద్ధి సిద్ధాంతాలు లేదా వృద్ధి సిద్ధాంతాలు అని చెప్పేసి ఇంకా కొన్ని ఉంటాయి, వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్.